హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకుల ఉప్మా అయితే తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, పచ్చి బఠానీ, క్యారెట్, బిన్నీస్. ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేక ప్రస్తుతం నేను వేయట్లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టుకోండి. కళాయి వేడెక్కగానే ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ముందుగా జీలకర్ర, ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. అన్నీ వేశాక వీటన్నింటినీ బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వీటిని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇందులో కొంచెం సాల్ట్, టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. వెజిటేబుల్స్ బాగా మగ్గాయండి. మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. అలాగే టేస్ట్ కోసం ఇందులో మ్యాగీ మసాలాని వేసుకోండి. ఈ మ్యాగీ మసాలా వేయటం వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుందండి. వీటిని బాగా 1 నిమిషం పాటు కలిసేటట్టు కలుపుకోండి. ఈలోపు మనం అటుకులని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న అటుకులను ఈ విధంగా వాటర్ అంతా పోయే విధంగా పిండేసి ఇలా కళాయిలో వేసేసుకోండి. అటుకులను ఎక్కువసేపు నాననివ్వకండి. కడిగి ఎమ్మటే అందులో వాటర్ అంతా పోయే విధంగా పిండేసుకొని ఇలా కళాయిలో వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇలా నేను చూపించిన విధంగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమంలో వెనిగర్ కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోండి. ఎంతో రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.